గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ జైలు నుంచి బయటకు వస్తారా లేదా అనే డౌట్ ఇంకా కొనసాగుతుంది. ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా ఆయనపై నమోదైన 10 కేసుల్లో కోర్టులు బెయిల్ మంజూరు చేశాయి. తాజాగా నకిలీ ఇళ్ల పట్టాల కేసులో కూడా నూజివీడు కోర్టు వంశీకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 1 లక్ష నగదు, 2 వ్యక్తుల షూరిటీతో పాటు వారానికి 2 సార్లు పోలీస్ స్టేషన్ కి రావాలనే కండిషన్ తో బెయిల్ మంజూరు చేసింది. అన్ని కేసుల్లో వంశీకి బెయిల్ మంజూరు కావడంతో ఇవాళ విజయవాడ సబ్ జైలు నుండి విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే వంశీ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది కూటమి ప్రభుత్వం. ఈ పిటిషన్పై ఇవాళ విచారణ చేపట్టనుంది. దీంతో కోర్టు నిర్ణయంపైనే ఆయన భవిష్యత్తు ఆధారపడింది. సుప్రీంకోర్టు వంశీకి బెయిల్ రిలీజ్ కి బ్రేక్ వేస్తుందా లేక విడుదల చేయడానికి లైన్ క్లియర్ చేస్తుందా అనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. రిమాండ్ ఖైదీగా సుమారు 100 రోజులకు పైగా జైల్లో ఉన్నారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఎమ్మెల్యే గన్నవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా గన్నవరానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అంశం ఏమవుతుందా అనేది ఆంధ్రప్రదేశ్ లో కొంత మేరకు ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికే వల్లభనేని వంశీ పలుసార్లు బయటికి రావటం, మరలా లోపలికి వెళ్లటం పరిపాటిగా మారిన నేపథ్యం. ఏదైతే బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ ఏ రకంగా బెయిల్పై వస్తున్నారో, మరలా తిరిగి లోపలికి వెళ్తా ఉన్నారో, ఏం జరుగుతుందా, మళ్ళీ వల్లభనేని వంశీకి నిన్న బెయిల్ మంజూరు చేసే నేపథ్యంలో బయటికి వస్తారా లేదా అనే డౌట్ ఇంకా కొనసాగుతా ఉంది. ముఖ్యంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వల్లభనేని వంశీ 10 కేసులు నమోదైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ మరొక కేసుకు సంబంధించి వల్లభనేని వంశీని మరలా అరెస్ట్ చేస్తారా, రిమాండ్ విధిస్తారా అనే అంశం మీద సస్పెండ్ కొనసాగుతా ఉంది. పోలీసులు వల్లభనేని వంశీ కోసం ఇప్పటికే కొంత మేరకు కొన్ని కేసులు సిద్ధంగా చేసి ఉంచారనేది కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సోషల్ మీడియాలో నేటి ఉదయం నుంచి చిక్కలు కొడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా నకిలీ పట్టాల అంశంలో నూజివీడు కోర్టు వంశీకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో 1 లక్ష రూపాయల నగదు, 2 వ్యక్తులతో షూరిటీతో ఆయనకి బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ మంజూరు చేసిన విషయంలో కండిషన్ బెయిల్ మంజూరు చేయడంలో వారానికి 2 సార్లు పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ సంతకం పెట్టి రావాలనే కండిషన్ మీద కోర్టు బెయిల్ మంజూరు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మంజూరు కావడంతో ఇవాళ బెయిల్ మంజూరు కావడంతో ఇవాళ విజయవాడ సబ్ జైలు నుండి విడుదలయ్యే అవకాశాలు వల్లభనేని వంశీ కనపడతా ఉంది. అయితే ఇక్కడే పెద్ద క్వశ్చన్ మార్కు వినపడుతున్న పరిస్థితి. వల్లభనేని వంశీ విడుదల అవుతారా, మరలా ఇంకో కేసు మీద మరలా లోపలికి తీసుకెళ్తారా అనే దాని మీద ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ముఖ్యంగా వైసీపీ శ్రేణుల్లో కానీ, వైసీపీ నాయకుల్లో కానీ, వల్లభనేని వంశీతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకంత ఉత్కంఠం కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వల్లభనేని వంశీ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ కూడా కూటమి ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టుని ఆశ్రయించే పరిస్థితి కనపడుతుంది. ఆశ్రయించినట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే ఇవాళ విచారణ సుప్రీంకోర్టు విచారణ చేపట్టే నేపథ్యంలో ఆయన నిర్ణయంపై భవిష్యత్తు కూడా కొంతమేరకు ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు తీర్పులోపు వల్లభనేని వంశీ బయటకు వస్తాడా, లేకపోతే సుప్రీంకోర్టు తీర్పు ఆయనకు వ్యతిరేకంగా బెయిల్ రద్దుని సమర్థిస్తుందా అనేదాన్ని ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా సుప్రీంకోర్టు వంశీకి బెయిల్ రిలీజ్ ఇస్తుందా లేకపోతే బ్రేక్ వేస్తుందా అనే దాని మీద పెద్ద ఎత్తున సస్పెండ్ కొనసాగుతుంది, టెన్షన్ కొనసాగుతుంది. దీని మీద ఆంధ్రప్రదేశ్ లోని యావత్ వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ముఖ్యంగా గన్నవరానికి సంబంధించిన వైసీపీ శ్రేణులతో పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే టీడీపీలో ఉన్నత సిబ్బంది కూడా ఆతృతతో ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వల్లభనేని అరెస్టు చేసిన సమయంలో రిమాండ్ ఖైదీగా దాదాపుగా ఆయన 100 రోజులు పైగా జైల్లో ఉన్న పరిస్థితి ఉంది. గత 2-3 సార్లు కూడా, ఒకసారి ఆయనకి హెల్త్ బాగాలేదని బెయిల్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మరలా కండిషన్ మీద సొంత పూచి ఖర్చుతో 2 షూరిటీతో మళ్ళా బెయిల్ మంజూరు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా కొన్ని కేసులు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో వాటి మీద పోలీసులు ఏమన్నా యాక్షన్ తీసుకుంటారనే దాని మీద ఒక పక్క సస్పెండ్ కొనసాగుతుంటే, ముఖ్యంగా ఈ సుప్రీంకోర్టుకి సంబంధించిన అంశం ఏదైతే కూటమి ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టు ఆశ్రయించిన నేపథ్యంలో బెయిల్ రద్దు అనే దాని మీద సమర్థిస్తారా, లేకపోతే హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు పిటిషన్ ని ఆయన కొనసాగిస్తారనే దాని మీద అయితే ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.